నమస్కారం. నా పేరు రవితేజ. మీరు చూస్తున్నారు ఆర్జెటెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది చాలా రోజుల నుంచి ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. మిక్సర్ బోర్డ్ ఆపరేటింగ్ ఎలా చేయాలి? ఇది నేను ఇప్పుడు కాదు, చాలా డేస్, చాలా మంత్స్, ఇయర్స్ బ్యాక్ నేను చేస్తా అని చెప్పిన వీడియో ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఛానల్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ రావడానికి మ్యాక్సిమం నా వంతు నేను ట్రై చేస్తాను. ఛానల్ ఇప్పటి నుంచి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో. అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి ఏదైనా కమెంట్ చేయండి. నేను వాటికి సంబంధించిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అదర్వైజ్ కమెంట్ ఇవ్వడానికైనా ట్రై చేస్తాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మిక్సర్ బోర్డ్లో చూసినట్లయితే మనకి ఈ వీడియో అయితే మీరు వింటున్నారు కదా, ఇది మొత్తం మిక్సర్ బోర్డ్ నుంచే మీరు ఆడియో వింటున్నారు. నేను కనెక్ట్ చేసిన మైక్రోఫోన్ వచ్చేసరికి రీసెంట్గా నేను అన్బాక్స్ చేసిన మైక్రోఫోన్ జేటీఎస్ మైక్రోఫోన్ వచ్చేసరికి దీని నుంచి రికార్డ్ మీరు వింటున్నారు. ఇది మిక్సర్ బోర్డ్లో ఎప్పుడైనా అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఓకేనా. హాఫ్ ఆఫ్ ద పార్ట్, హాఫ్ కాదు, ఒక సైడ్కి ఉంటుంది అవుట్పుట్. ఎంత పెద్ద మిక్సర్ బోర్డ్ అయినా సరే మీకు ఒక పార్ట్ ఉంటుంది అవుట్పుట్, ఓకేనా, ఒక సైడ్కి ఉంటుంది. అండ్ మిగతా మొత్తం ఇన్పుట్స్. ఎంత పెద్ద మిక్సర్ బోర్డ్ అయినా సరే ఇది వచ్చేసరికి 8 ఛానల్ కన్సోల్. ఇది 8 ఛానల్స్ అంటే 8 మైక్రోఫోన్స్ మనం యూజ్ చేసి దీన్ని సౌండ్ ఆపరేటింగ్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది ఎట్లా ఉంటుందంటే ఒక 4-5 యాంప్లిఫైర్లు ఉంటాయి, వాటిలలో మైక్రోఫోన్లు పెట్టుకొని సెట్ చేసుకొని ఆపరేటింగ్ చేయడం అంతా ఎవరి మైక్రోఫోన్ వాళ్ళకి కరెక్ట్ సరిపోయే అడ్జస్ట్మెంట్స్ ఇవ్వాలి. ట్రెబుల్, మిడ్, బేస్ ఇవన్నీ ఇవ్వడం అంటే అది కష్టం. అది సింపుల్గా చేయాలి అంటే మిక్సింగ్ కన్సోల్ మాత్రమే మనం మన వర్క్ని ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళకి డిజైర్డ్ అవుట్పుట్ మనం ఇవ్వచ్చు. ఓకే, దీంట్లో సరికి ఇది అవుట్పుట్, ఈ సెక్షన్ మొత్తం అవుట్పుట్. దీంట్లో లెఫ్ట్ ఛానల్, రైట్ ఛానల్, ఓకేనా. స్టీరియో లాగా ఆపరేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, ఒక 2 యాంప్లిఫైర్స్ ఇచ్చేసుకొని వాళ్ళకి ఒక 4 టాపులు పెట్టేసుకొని లేకపోతే బేసెస్ దాన్ని ఎట్లయితే మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇది ఓకే, XLR పిన్స్. లేదు అంటేనేమో ఈ పిన్స్ కూడా ఉన్నాయి, P95 పిన్స్ కూడా ఉన్నాయి. ఇవి యూజ్ చేసుకొని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను వచ్చేసరికి లెఫ్ట్ దాంట్లో కనెక్ట్ చేసుకొని రికార్డింగ్ చేస్తున్నాను. ఇది రికార్డింగ్ పర్పస్ యూజ్ అవుతుంది, ఓకేనా. సౌండ్ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, ఇది రికార్డింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి నేను హెడ్ ఫోన్ కనెక్ట్ చేసుకున్నాను, మానిటరింగ్ చేసుకుంటున్నాను దీంతో నేను. ఇది అంతే. ఇక నెక్స్ట్ ఆక్స్. ఈ ఆక్స్ వచ్చేసరికి దేనికి యూజ్ చేస్తారంటే, ఇప్పుడు మీరు ఎంత పెద్ద స్టేజ్ ప్రోగ్రామ్ మీరు చాలా చోట్లల్లో యూట్యూబ్లలో కానీ లేదు అంటే టీవీ ఛానల్స్లో కానీ మీరు చూస్తున్నట్లయితే స్టేజ్ మీద వాళ్ళు సాంగ్ పాడతారు. ఎగ్జాంపుల్, వాళ్ళు సాంగ్ పాడుతున్నప్పుడు వాళ్ళ ముందు ఒక స్పీకర్ ఉంటుంది, వాళ్ళ కింద వాళ్ళ కాళ్ళ దగ్గర ఒక ఫ్లోర్ మీద ఒక స్పీకర్ ఉంటుంది. ఆ స్పీకర్లో ఏంటంటే మనకి ఏదైతే వినిపిస్తుందో వాళ్ళకి వినిపించే సౌండ్ అది కాదు, వాళ్ళకి వినిపించే సౌండ్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏమి వినిపిస్తుంది అంటే వాళ్ళు పాడేది మాత్రమే వాళ్ళకి వినిపిస్తుంది. వాళ్ళకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇంకా వేరే సౌండ్స్ కానీ అవన్నీ వాళ్ళకి వినపడవు. ఓన్లీ వాళ్ళు పాడేది మాత్రమే వాళ్ళకి వినిపిస్తుంది. అది వాళ్ళకి ఎలా ఛాన్స్ అవుతుంది అంటే, వాళ్ళకి ఎలా ఇస్తారంటే ఈ ఆక్స్ నుంచి కనెక్షన్ తీసుకుంటారు వాళ్ళు. ఈ ఆక్స్ నుంచి కనెక్షన్ ఇచ్చి వాళ్ళకి ఏ సౌండ్ కావాలో ఆ సౌండ్ మాత్రమే మైక్రోఫోన్ దాంట్లో ఇంక్రీజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి మిగతా సౌండ్స్ ఏమి రావు, వాళ్ళకి మాత్రమే వాళ్ళకి వస్తుంది. అండ్ అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఈ పాట ఇవన్నీ కాదు, వాళ్ళ సౌండ్ వాళ్ళకి క్లారిటీ ఎక్కువ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఏదైతే డిజైర్డ్ వాళ్ళు ఇవ్వాలనుకున్న అవుట్పుట్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. కాబట్టి అలాంటి వాటికి ఎప్పుడైనా మానిటరింగ్ పర్పస్ అంటే వాటిని మానిటర్ అంటారు, వాటికి ఆక్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఆక్స్ యూజ్ చేసుకుంటారు వాళ్ళు, ఓకేనా. మీకు అర్థమైపోయింది. అవుట్పుట్ ఇది లెఫ్ట్ అయితే రైట్ అయితే మన కనెక్షన్ ఇచ్చేసుకుని యాంప్లిఫైర్స్కి వీటిని ఇంక్రీజ్ చేసేసుకోవాలి. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, ఓకేనా. అవుట్పుట్ ఇచ్చేసాం, అవుట్పుట్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్పుట్ సెక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇన్పుట్ సెక్షన్లో నేను ప్రతి నాబ్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏం లేదు, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ కనెక్షన్ ఇచ్చేసి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసేయండి, చాలు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చుకొని మనం వీటిని ఆపరేటింగ్ ఎలా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను XLR మైక్ నేను కనెక్ట్ చేశాను. మైక్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడే కాదు దేంట్లోనే కనెక్ట్ చేసుకోండి, 1, 2, 3, 4, 6, 7, 8 ఏదైనా కానీ దానిలో కనెక్ట్ చేసేసుకోండి. వచ్చేసరికి దీంట్లో 2 పిన్స్ ఉంటాయి, ఒకటి మైక్, ఇంకొకటి లైన్. మైక్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటంటే, మైక్ అంటే మీకు అన్బ్యాలెన్స్డ్ ఇన్పుట్, ఓకేనా. లైన్ అంటే బ్యాలెన్స్డ్ ఇన్పుట్. మీకు మైక్రోఫోన్లో కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది ఏదైతే వింటున్నారో మీకు సౌండ్ ఎక్కువ వస్తుంది, కానీ కనెక్షన్ వచ్చేసరికి లైన్లో కనెక్ట్ చేస్తారనుకోండి సౌండ్ తగ్గిపోద్ది. రీజన్ ఏంటంటే మనం దీంట్లో నుంచి ఇచ్చేది అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్. అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటే ఇది మనం బ్యాలెన్స్ చేయాలి దీన్ని.
ఈ మిక్సర్ బోర్డ్ బ్యాలెన్స్ చేసుకుంటుంది దాన్ని. ఓకేనా? ఇది బ్యాలెన్స్డ్. ఇది బ్యాలెన్స్ కాబట్టి ఆటోమేటిక్గా మనం బ్యాలెన్స్ ఇన్పుట్ దేనికి ఇస్తాం? మైక్రోఫోన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా మైక్లో ఇచ్చుకోవాలి. అదర్వైజ్ లైన్స్ ఉంటాయి. ఇంకొక మిక్సర్ బోర్డ్ కనెక్ట్ చేసుకుంటాం. లేదు అంటే ఏదన్నా ప్యాడ్, కీబోర్డ్, ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటివి కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ బ్యాలెన్స్డ్ అవుట్పుట్. అంటే బ్యాలెన్స్ అయ్యే మనకు అవుట్పుట్ వస్తుంది కాబట్టి మనం లైన్స్లో ఇచ్చుకుంటాం వాటిని. ఓకేనా? ఇది ఇప్పుడు ప్రతి ఒక్క డీటెయిలింగ్ మీరు వినండి క్లియర్గా. నేను ఆపరేట్ చేసుకుంటూ వాటి గురించి పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు సౌండ్లో వేరియేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. హెడ్ఫోన్ పెట్టుకోండి, ఇంకా మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా? ప్రతి మిక్సర్ బోర్డ్లో కామన్గా ఉండేది ఏంటంటే గెయిన్, హై ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ, ఆక్స్, ఎఫెక్ట్, ప్యాన్. ఇవి కామన్గా ఉంటాయి. వీటిని ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా చెప్పుకుంటూ వెళ్తాను. గెయిన్ అంటే ఏంటంటే ప్రీ యాంప్, అంటే ప్రీ యాంప్లిఫికేషన్. మీరు తగ్గిస్తుంటాను, మీరు ఒకసారి సౌండ్ వినండి, తగ్గిపోయింది సౌండ్. ఇది పెంచుతుంటే మనకి సౌండ్ పెరుగుతుంది. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాంప్లిఫికేషన్. ఓకేనా? ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాంప్లిఫికేషన్. ఇది ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో దీని ఒక సర్టెన్ రేంజ్లో పెట్టేయండి. దీన్ని ఫస్ట్ ఇది ఓకే, ఇది ఒక సర్టెన్ రేంజ్లో ఎంతో కొంత ఒక 50% దగ్గర పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హై ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ, ఈ మూడు ఉంటాయి మనకి. ఈ మూడు ఏంటంటే ప్రతి వాయిస్ ప్రతి సౌండ్ 3 స్టేజెస్లో డివైడ్ అవుతుంది. మీరు తెలుసుకోండి. ఫస్ట్ వాయిస్లో ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మన వాయిస్లో ఒక టాప్ సౌండ్ ఉంటుంది చూడండి, ఒక గజ్జలాగా కానీ అట్లా. ఒకసారి వినండి మీరు సౌండ్ వేరియేషన్. హలో 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 హలో. మీకు అర్థమవుతుంది కదా వాయిస్ దీంట్లో. అంటే మనం మాట్లాడుతున్న వాయిస్లో బేస్ ఉంటుంది, అది లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది. బేస్ కాకుండా ఒక మీడియంలో ఒక వాయిస్ ఉంటుంది మన ఒరిజినల్ వాయిస్ అది. ఓకేనా? అది వచ్చేసరికి మిడ్ ఫ్రీక్వెన్సీ, మీడియంలో ఉండేది. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ అంటే హైలో వస్తుంది, మన పిచ్ హైలో వస్తుంది చూడండి, దాన్ని హై ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకేనా? ఇది హై ఫ్రీక్వెన్సీ ఇది. ఓకేనా? మీకు వాయిస్లో చిన్న వేరియేషన్ అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది వినండి. హలో 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 హలో. ఓకేనా? నెక్స్ట్ బేస్, లో ఫ్రీక్వెన్సీ అంటారు బేస్ని. హలో 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 హలో. తగ్గించాను, మళ్ళీ పెంచుతున్నాను. హలో హలో హలో. ఓకేనా? అన్నీ నేను మీడియంలో పెట్టేశాను. మీడియంలో పెట్టేసుకోండి. మీ వాయిస్ తగ్గట్టుగా దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు వింటున్నప్పుడే ఆ వాయిస్ని మీకు ఎలా ఉంది, దాని క్వాలిటీ మీకు అర్థమైపోతుంది. ఆ వాయిస్ ఎలా ఉంది అంటే అతనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ యూజర్ వచ్చేసరికి అతని వాయిస్లో బేస్ ఎక్కువ ఉంది చాలా. ఓకేనా? అతనికి కొంచెం బేస్ ఇంక్రీజ్ చేసుకోవాలి అప్పుడు. నెక్స్ట్ అతనికి మిడ్ కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం పెంచాలి. బేస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం బేస్ తగ్గించుకోవాలి. అలా దాని తగ్గట్టుగా వేరియేషన్ని మీరు అర్థం చేసుకొని ఇవి యూజ్ చేసుకోవాలి. లో ఫ్రీక్వెన్సీ అంటే బేస్, ఇక మిడ్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అంటే ఇవి ట్రిబుల్స్ అనమాట. అతని వాయిస్ ఎలా ఉంది దానికి తగ్గట్టుగా మనం వీటిని చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆక్స్. ఇందాక చెప్పాను కదా స్టేజ్ ప్రోగ్రామ్లో మానిటర్స్ కోసం యూజ్ చేసుకుంటారని. ఈ ఆక్స్ అవుట్లో కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఆక్స్ అని లెవెల్ ఉంది, ఈ ఆక్స్ని ఇంక్రీజ్ చేసేసుకోవాలి. ఎంత కావాలంత సౌండ్ లెవెల్ ఇంక్రీజ్ చేసేసుకొని అందరికీ మిగతా అన్ని ఛానల్స్లో ఆక్స్ని తగ్గించేసుకోవాలి, ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు నేను మానిటర్ ఏం చేశాను, నేను పాట పాడుతున్నా, నా దగ్గరనే ఉండాలి స్పీకర్, నా దగ్గర స్పీకర్ ఉంది, ఉన్నప్పుడు దీని ఒక్కదాన్ని ఇంక్రీజ్ చేసుకుంటా అంతే. ఓకేనా? ఆక్స్ని అంటే దీంట్లో ఈ సెట్ అయిన మొత్తం సెట్టింగ్స్ ఈ ఆక్స్లోంచి అవుట్పుట్ వెళ్తుంటుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్ నేను చూపిస్తాను. దీనికి ముందు ప్యాన్ చూపిస్తాను. ప్యాన్ అంటే ఏంటంటే లెఫ్ట్ రైట్ ఈ రెండింటిని సౌండ్ బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు ఇటువైపు పెట్టాను అనుకోండి, లెఫ్ట్లో సౌండ్ వస్తుంది మనకి. ఓకేనా? అదే లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ అని చెప్పాను కదా, ఇటువైపు మొత్తం పెడితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మైక్రోఫోన్ ఉంది కదా, నాకు ఓన్లీ లెఫ్ట్ ఛానల్లో రావాలి, రైట్ ఛానల్ రావద్దు అనుకున్నప్పుడు దీన్ని లెఫ్ట్లో పెట్టేసుకొని యూజ్ చేసుకోవాలి. లేదు ఇది నాకు లెఫ్ట్లో వద్దు, ఈ మైక్రోఫోన్ అన్నీ మంచిగా లెఫ్ట్ రైట్లో అన్నీ వస్తున్నాయి, కానీ ఈ ఒక్క మైక్రోఫోన్ వచ్చేసరికి నాకు రైట్ ఛానల్ కావాలనుకున్నప్పుడు లెఫ్ట్లో తగ్గుతూ ఉంటుంది, రైట్లో ఇంక్రీజ్ అవుతుంది సౌండ్. ఓకేనా? ప్యాన్ అంటే ఐదర్ లెఫ్టా రైటా స్విచ్చింగ్ కోసం వాడుతాం మనం ప్యాన్ని. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్. మీకు ఆల్రెడీ ఇప్పుడు వాయిస్లో ఎఫెక్ట్ మీకు వినిపిస్తుంది, ఆఫ్ చేస్తాను ఒకసారి అండి. హలో, మీకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఇది ఈ బ్లూ కలర్ది ఉంది కదా,
ఇది ఎఫెక్ట్ది, ఎఫెక్ట్స్ అని ఉంటుంది ఇక్కడ. ఇది ఇంక్రీజ్ చేస్తే మీకు ఎక్కువ వస్తుంది. ఓకేనా? ఇది ఒకటే కాదు, ఇక్కడ ఇది కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. లెవెల్ ఎంత ఉండాలి అని చెప్పి ఈనండి ఒకసారి. ఇది చూడండి, ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అలా ఇది ఎక్కువ వాల్యూమ్. నెక్స్ట్ ఇదోసరికి ఇప్పుడు ఈ మన ఏదో మైక్రోఫోన్ కనెక్ట్ చేసామో ఇవి సెట్ చేసాం. వీటిని మళ్ళీ మూవ్మెంట్ చేయొద్దు మనం ఇక. ఓకేనా? వీటిని మనం ఎలాంటి మూవ్మెంట్ చేయొద్దు. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ సెట్ చేసాం, ఇక వీటిని ఊకే మనం డిస్టర్బ్ చేయొద్దు. ఓన్లీ మనం వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇది మాత్రమే చేయాలన్నమాట దీంట్లో. ఇంకా మిగతా మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇక ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత అవసరం వచ్చినప్పుడు మాత్రమే వీటిని మనం యూజ్ చేసుకుంటాం. ఇక మిగతా అప్పుడు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మాత్రమే వీటిని ఈ కంట్రోలర్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక అంతే. ఇక ప్రతి దాంట్లో ఇదే అవుట్పుట్ ఇదే ఉంటుంది మనకి. నెక్స్ట్ మీకు ఎఫెక్ట్ చూపిస్తాను. ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. దీని ఒక సర్టెన్ పెట్టాం కదా ఎఫెక్ట్, ఒక 25% పెట్టాను ఇక్కడ. పెట్టిన తర్వాత ఎక్కువ వాల్యూమ్ ఈ ఎక్కువ వాల్యూమ్ ఇంక్రీజ్ చేశా కొంచెం. చేసిన తర్వాత డిలే ఉంటుంది, రిపీట్, సెండ్, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి ప్రతి మిక్సర్ బోర్డ్లో ఉంటాయి మ్యాక్సిమం. ఒకవేళ కొన్నిట్లో ఎలా ఉంటాయి అంటే ఓన్లీ డిలే అండ్ రిపీట్, ఇవి 2 మాత్రమే ఉంటాయి. వినండి క్లియర్గా. డిలే అంటే ఏంటంటే టైం, ఎంత టైం అంటే నీకు ఎక్కువ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఒకసారి మొత్తం ఇది ఇంక్రీజ్ చేస్తాను. ఎక్కువ చూడండి, ఫాస్ట్గా అంటే మనకు అది అంత క్లియర్గా మనం అబ్జర్వ్ చేయడానికి ఉండదు, ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఆ డిలే స్లో అవుతుంది. హలో 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 ఓకేనా? నెక్స్ట్ రిపీట్. రిపీట్ అంటే ఎన్ని టైమ్స్ నీ ఎక్కువ రిపీట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఒకటేసారి రిపీట్ అయింది. హలో 2, హలో హలో హలో, చూసారు కదా? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సెండ్ అంటే ఎక్కువ ఒక రేంజ్. ఓకేనా? హలో ఓకేనా? ఎక్కువ ఒక రేంజ్, దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తాం. అండ్ ఎక్కువ ఒక వాల్యూమ్. ఇది మిక్సర్ బోర్డ్ ఆపరేటింగ్ చాలా సింపుల్ ఉంటుంది. ఇది చూడంగానే ఎట్లా ఉంటుంది అంటే పెద్ద ఆపరేటింగ్ కష్టం, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ అర్థం కావు, అట్లే ఉండదు. ఎంత పెద్ద మిక్సర్ బోర్డు ఉన్నా బేసిక్ ఉండేవి. గెయిన్ ఉంటుంది, హై మిడ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇవి ఫ్రీక్వెన్సీ మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అండ్ ఆక్స్ కావాలంటే అసలు ఆక్స్ లేకపోతే ఆక్స్ వాడడం కూడా. అండ్ ఎఫెక్ట్ ఒకరికి కావాలనుకుంటే పెడతాం, లేకపోతే ఎఫెక్ట్ కూడా మనం ఏం వాడం. ప్యాన్ ఎప్పుడు మీడియంలోనే ఉంటుంది, దీన్ని ఎవ్వరం డిస్టర్బ్ చేయం. మనం పెట్టేది ఏంటంటే మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకుంటాం, అవుట్పుట్స్ 2 అవుట్పుట్ ఏదైతే అది తీసేసుకుంటాం, ఇంక్రీజ్ చేస్తాం, మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకొని సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడమే, అంతే. ఓకేనా? అండ్ ఈ వీడియో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. కొన్ని మిక్సర్ బోర్డ్లో ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఏంటంటే మీకు కొంతమందికి డిస్ప్లే కనిపిస్తుంది, ఈ డిస్ప్లే ఏంటి ఇది క్వశ్చన్ మార్క్స్ ఏం పెట్టుకోకండి. కొన్నిటికి ఏంటంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం సాంగ్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఆన్ చేసుకుంటే మనకి బ్లూటూత్ ఆన్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ మీడియా వాల్యూమ్, ఇవి 3 దాని లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, గెయిన్, జస్ట్ ఆన్ ఆఫ్, దాని వాల్యూమ్ అంతే, బ్లూటూత్ అంది. ఓకేనా? అంతే ఇక. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మీకు అర్థమైందా కాలేదా, ఈ వీడియో ఎలా ఉంది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్, ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.